కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే చెప్పండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక్క రూపాయి ముఖ్యమంత్రి అని చెప్పేది ఒక్క రూపాయి డాక్టర్ లాగా ప్రచారం ఇప్పించుకున్నారు తొలినాళ్లలో. ఆ, అదే సమయంలో అవును. కోడెల శివప్రసాద్ గారిని దారుణంగా టార్గెట్ చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఏమిటి అంటే ఫర్నిచర్ ఏదో దొంగలించారు అది అని. కట్ చేస్తే ఈయన ఉమ్, తాడేపల్లికి కానీ లోటస్ పాండ్లో కానీ క్యాంపు కార్యాలయం లాగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ కి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సరే పోన్లే ముఖ్యమంత్రి ఉండేది కదా అని అనుకుందాం కాసేపు. అంటే ఆ, మితిమీరిపోయి ఏకంగా వందల కోట్లు 500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వృధా చేసి ఋషికొండని బోడిగుండు కట్టించి అక్కడ ఒక మహల్ మసాజ్ టేబుల్స్ అంట, బాత్ షవర్లు అంట, కమోడ్కి గోల్డెన్ ఫాసెట్స్ అంట, ఇలా రకరకాలుగా తవ్వించుకున్నారు. చూస్తే ఏమో ఆయన అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఈ ప్రజావేదిక ఇల్లీగల్ గా కట్టారని పూజ చేశారు. మరి ఇది లీగల్ గా కట్టినట్ట? ఋషికొండకి బోడిగుండు కట్టించి బీ బీచ్ వ్యూలో ప్రెసిడెన్షియల్ సూట్స్, భార్యాభర్తలకు ఒకటి, కూతుళ్ళకి చెరొకటి, అంటే అల్లుళ్ళు కూడా వచ్చాక ఉండడానికి కాబోలు. మరి 30 ఏళ్ళు ఉంటాం అనుకున్నారేమో. అసలు ఎలా చూడాలండి ఈ మొత్తం? జనాలు వెరివాళ్ళు అయ్యారా, లేదా తమ నెత్తి మీద వాళ్ళే భస్మాసుర హస్తాన్ని తెచ్చి పెట్టుకున్నారంటారా జనాలు? అంటే గతం గతహ అండి. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు, అబ్బో, చెయ్యి తిరిగిన జర్నలిస్టులు అని చెప్పుకున్న వాళ్ళు, రాజనీతిజ్ఞులు, ఇక నేను లిస్టు చదివితే పాపం వాళ్ళు చాలా బాధపడతారు. అలాంటి చాలా మందికి కూడా అర్థం కాని తెలివైన నిర్ణయాన్ని, అంటే ఈ గెలుపును మనకు అర్థం కాల. వాళ్ళు గెలుపు గ్యారంటీ అనుకున్నాం కానీ 110 సీట్లు వస్తాయి అనుకున్నాం ఎవరికి వాళ్ళం. మహా అయితే 120 వస్తాయి అనుకున్నాం కానీ ఇంతటి 165 ఆ, నియోజకవర్గాల్లో గెలుస్తారు, 164 నియోజకవర్గాల్లో గెలుస్తారని అయితే ఎవ్వరు అనుకోలేదండి. ఒక్క కేకే తప్పితే. సరే, ఏదేమైనా ఆ రాష్ట్ర మేధావులు, ఈ రాష్ట్ర మేధావులు, రకరకాల మేధావులు, ఆ, అందరూ కలిసి ఆ, ఏమనుకున్నారంటే మళ్ళీ జగనే వస్తాడు, జగనే వస్తాడు అనుకున్నారు. అయితే నా బాధ ఏంటంటే ఇక్కడ అసలు ప్రజలకి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి వీళ్ళు ఎందుకు ఆలోచించలేదు. కానీ వీళ్ళు ఆలోచించకపోయినా, ఏమాత్రం డిగ్రీ లేకపోయినా, ఏమాత్రం అనుభవాలు లేకపోయినా, వాళ్ళు ప్రొఫెసర్లు కాకపోయినా, లేదు మాజీ ఎంపీలు కాకపోయినా, 5 6 భాషల్లో మాట్లాడగలిగిన అనర్గళమైన మేధావులు, భాషా ప్రావీణ్యం ఉన్న పండితులు కాకపోయినా, కానీ సామాన్య ప్రజలు మట్టుకు వాళ్ళు ఈసారి సరి అయిన నిర్ణయం తీసుకుని గత ప్రభుత్వాన్ని ఓడించారు. కాకపోతే ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ ప్రభుత్వం ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని, మమ్మల్ని ఎందుకు గెలిపించారు అని ప్రతి క్షణం వీళ్ళు ఆలోచించాలి. ఈ ఈ ప్రజాప్రతినిధులు ఆలోచిస్తే, మీకన్నా తెలివైన వాళ్ళు ప్రజలు అనేది మీరు గమనిస్తే, మీకు కేవలం అధికారం మాత్రమే ఉంది, రాజముద్ర మాత్రమే మీ చేతిలో ఉంది. కానీ మీకంటే తెలివి తక్కువ వాళ్ళు ప్రజలు అని మట్టుకు అనుకుంటే గనక ఇవాళ ఇలాంటి పరిస్థితి ఉంటది. అందుకని జనాలు ఆలోచించలేదేమో, జనాలు సరైన నిర్ణయం తీసుకోలేదేమో అని ఈసారి అనుకోవడానికి వీల్లేదు. జనాలు సరైన నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళకి జరగబోయే ప్రమాదాన్ని గుర్తించారు. దేశంలో అయినా రాష్ట్రంలో అయినా. అంటే ఎంత బాగా ఆ ఉమ్, వాతలు పెట్టారు పాత ప్రభుత్వాలకి. అంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ వస్తే కూడా బీజేపీకి కూడా బాగా అసలు కర్రుగాల్చి వాత పెట్టారంటారు కదా, అట్లా పెట్టారు. అందుకని ప్రజలు మట్టుకు చూస్తూ ఉండరు అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రు- శ్రీకాకుళము, విజయనగరము, ఆ వైజాగ్, ఆ ప్రాంతాల్లో వాళ్ళకి, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న మాకో లేకపోతే విజయవాడలో ఉన్న వాళ్ళకో ఎంత విజువల్స్ చూసినా గానీ ఋషికొండ గురించి మనకి అంత బాగా అర్థమయ్యే పరిస్థితి లేదు. అందుకే వాళ్ళు బాగా అర్థం చేసుకుని ఆ 3 జిల్లాల వాళ్ళు ఏం చేయాలో అది చేశారు. ఇకపోతే ఇన్నాళ్ళు ఆ ఋషికొండ లోపలికి, ఋషికొండ మహల్ లోపలికి
సాధారణ ప్రజలు కావచ్చు, పత్రికల వాళ్ళు కావచ్చు, ఆఖరికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వస్తే కూడా వాళ్ళను కూడా మాయ చేసి వాళ్ళని వెనక్కి పంపించేసిన వైనం కూడా మనం చూసాము. ఆ, ఉమ్, ఆ వీళ్ళు తవ్వింది కనిపించకుండా ఉండటం కోసం గ్రీన్ పరదాలు కట్టి మరీ వాళ్ళని వెనక్కి పంపించారు. ఏరియల్ సర్వేకి మాత్రమే వాళ్ళని పరిమితం చేసుకోగలిగారు వాళ్ళు. మరి ఇప్పుడు అది అందరికీ వెళ్ళి చూడడానికి అవకాశం కలిగేలాగా ఇవాళ కోట తలుపులు బద్దలు కొట్టబడ్డాయి. ఇప్పుడు రోజా గారు చాలా ఆవేశంగా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వను అన్నది. ఈ రిషికొండ విషయం కూడా రోజా మెడకే చుట్టుకోబోతుంది. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు టూరిజం మంత్రిగా ఉండి నీ నువ్వు సెక్రటేరియట్ లో కూర్చొని సంతకాలు పెట్టి జీవోలు పాస్ చేస్తే కూడా దేనికి జీవో పాస్ చేస్తున్నావో నిన్ను కనీసం చదివే అర్హత హక్కు కూడా నీకు లేకుండా చేసి నీతో సంతకాలు పెట్టించుకుని అక్కడ పనులన్నీ జరిపించేసుకుని 500 కోట్లతోటి కనీసం ఆ గేటు తాకనివ్వల నీ ప్రియతమ నాయకుడు. నువ్వు ఆ మధ్య ఒకసారి అసెంబ్లీలో జగనన్న 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 అని పిలిచావు. అది వింటే నాకేమనిపించిందో తెలుసా అండి? మీరు మరోలా భావించొద్దు. దిప్పుడు కళ్ళెం అని ఒకటి ఉంటది, ఒక పద్ధతి ఉంటది. శవాన్ని ఆ ఇంకా శ్మశానానికి తీసుకెళ్ళబోయే ముందు చెవులో పేరు పెట్టి పిలుస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం అది దింపుడు కళ్ళెం ఆశ అంటారనమాట. అంటే ఇక ఆశలన్నీ అడుగంటేసిన తర్వాత ఆఖరి ఆశ అనమాట అది. అలా పిలిచినట్టు అనిపించిందమ్మా రోజా, నువ్వు ఆ రోజు అలా పిలుస్తుంటే. నీకు అర్థమైందా అసలు రుచికొండలో ఏం జరుగుతుందో? నీకైనా తెలుసా? ఒక మంత్రివి కదా నువ్వు. నువ్వు ఒక ప్రజాప్రతినిధి స్థాయి నుంచి ఒక మంత్రి స్థాయికి వెళ్ళావు నువ్వు. నీకే అక్కడ ఎంట్రీ లేదమ్మా రోజా. ఇప్పుడు మంత్రుల్ని ఆ విధంగా చేసి పారేశాడు జగన్మోహన్ రెడ్డి. ఐఏఎస్ని, ఐపీఎస్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, అలాగే తనకి 151 సీట్లు ఇచ్చిన ప్రజల్ని అందరినీ మూటగట్టి బంగాళాఖాతంలో వేసాడమ్మా నీ జగనన్న. మరి ఇది నువ్వు పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు తాకనివ్వను అంటే నీ జగనన్న నిన్ను రిషికొండ గేటుని ముట్టుకొనివ్వలా. అసలు అటువైపు నిన్ను కన్నెత్తి చూడనివ్వలా. ఒక మంత్రిగా నీకు ఆ హక్కు లేదా? ఆ రోజు ఏమైనా నువ్వు అసలు నిలదీసావా? అసలు ఏమి నాకు ఆ మాత్రం హక్కు లేదా అని నువ్వు అడిగావా? అసలు అడిగే స్వేచ్ఛ అయినా ఉందా నీకు? ప్రతిపక్షాలని తిట్టటము, లేకపోతే ఆ అసెంబ్లీలో ప్రెస్ అంతా చూసేటప్పుడు జగనన్నని పొగడటము, ఇవి కాదమ్మా ఒక ప్రజాప్రతినిధి చేయాల్సింది. అసలు నువ్విచ్చే జీవో మీద దేని మీద నేను సంతకం పెడుతున్నాను అనే ఒక స్పృహ ఉండాలమ్మా. నీకు ఆ హక్కు ఉండాలి. నీకు నీకు అడిగే హక్కు ఉంది. ఇప్పుడు ఒక జీవోలో ఏముందో అడిగే హక్కు ప్రజలుగా మాకుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది భారతదేశంలో. మరి నీకెందుకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేకుండా పోయింది? నువ్వు సంతకం చేసిన ఫైల్లే నువ్వు చదువుకోలేదు అంటే, లేదు అంటే నువ్వు చదివి కూడా సంతకం పెట్టావా అంటే ఈ పాపంలో నీకు కూడా భాగం ఉన్నట్లేగా. ఇదండి ఇవాళ మంత్రుల పరిస్థితి. ఇప్పుడు ఈ ఒక్క మంత్రే కాదండి, ఇంకా చాలా మంది మంత్రులు వస్తారు. వాళ్ళు వాళ్ళు చేసిన పనులు వాళ్ళకేవో వాళ్ళకి కాస్త నజరానాల కోసం వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎంత అప్పుల పాలు చేశారో, ఎంత అయోమయంలోకి నెట్టారో, ప్రజలు ఉసురు ఎంత పోసుకున్నారో ఒక్కొక్కటి బయటకు వస్తాయండి. కాకపోతే ఒక సినిమా పాట ఉంది, ఈ రోజు కర్మ ఈ రోజే, మరునాటి కర్మ మరునాడే అని. ఒక పాట చాలా హృదయంగా, చాలా బాగుంటది, వినడానికి బాగుంటది, అర్థవంతంగా ఉంటది ఆ పాట. అట్లాగే మీకు కొంచెం ఆలస్యం కావచ్చు కానీ అందరికీ వరుసగా పెడతాడమ్మా జగనన్న పిండాలు. ఏమి ఎవ్వరు మా వంతు ఎప్పుడు వస్తుంది, మా వంతు ఎప్పుడు వస్తుంది. విక్రమార్కుడి సినిమాలో నాకు గుర్తొస్తుంది, వరుసగా కూర్చోబెట్టి కొడుతూ ఉంటాడు అతను. అవునవును, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ బయట. రైల్వే స్టేషన్ బయట
అన్నా మర్చిపోయి అలా అందరి వంతు వస్తుంది, మంత్రులందరి వంతు వస్తుంది, ఎమ్మెల్యేలు అందరి వంతు వస్తుంది, మీరేమీ ఆలోచించక్కర్లేదు. సరే, ఇకపోతే అసలు విషయానికి వస్తేనండి, అసలు అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఏడుగురు కొడుకులు, ఆ, ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు, ఒక చేప ఎండలేదు అనే కథని మర్చిపోతారు ప్రజలు. మర్చిపోయి రేపటి నుంచి ఒక కొత్త కథ ప్రాచుర్యంలోకి రాబోతుంది. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 ప్యాలెస్లు అని. సరే, నేను ఇంకొంచెం చాలా మంచిగా చెప్పాలనుకుని చాలా మంచిగా చెప్తున్నా గాని, వేరే వాళ్ళు అయితే ఏమంటున్నారంటే ప్యాలెస్ పిచ్చోడు అంటున్నారు. ఈ ప్యాలెస్ పిచ్చోడికి ఇంత పిచ్చి ఎందుకు అనేది మనం ఆలోచిస్తే, అసలు ఒక్కొక్క ఇప్పుడు ఆయనకి ఆ ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి కానీ, ఏ ఆ సినిమా హీరోకి కానీ, ఏ ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఆఖరికి అంబానీతో సహా, అదానీతో సహా ఎవ్వరికి లేనట్లుగా 7, 8 మహానగరాల్లో ఆయనకి ఇళ్ళు ఉన్నాయండి. కాకపోతే ఆ ఆ మిగతా ఇళ్ళన్నీ ఆయన ఉమ్, కష్టపడి చెమటోడ్చి ఆ, సంపాదించుకున్నారేమో కానీ, ఆ అంటే దాని అర్థం కేవలం ఆంధ్ర ప్రజలు ఒక్కడి స్వేదము రక్తము అని కాదు. మామూలుగా అంతకుముందు వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్న సంపాదించిన డబ్బులతోటి ఆయన చాలా చోట్ల ప్యాలెస్లు కట్టుకున్నారు. కానీ ఈ ప్యాలెస్ పిచ్చోడు ఏం చేశాడంటే, ఈ ఉన్న ప్యాలెస్లు తిరగడానికే టైం సరిపోవట్లేదు అని అనుకోకుండా, అంటే పిచ్చి కదా మరి, పిచ్చోళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి మన దగ్గర ఏముందో తెలియదు, దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు, వాడినందువల్ల ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి పాపం ఆ పిచ్చోడికి ఇంకొక ప్యాలెస్ కావాలనిపించింది. ఆ ప్యాలెసే ఇప్పుడు రిషికొండ ప్యాలెస్. ఈ ప్యాలెస్ పిచ్చోడు ఎక్కడి వరకు వెళ్ళాడంటే, కొంచెం చరిత్ర చదువుకుంటేనండి కొంచెం జ్ఞానం వస్తుంది. వేరే దేశాల్లో, నాకు ఇప్పుడు పేర్లు గుర్తు రావట్లేదు కానీ, ఆ ఈ మధ్య కాలంలోనే వేరే ఒక దేశంలో బంగారం తోటి బాత్రూమ్లు కట్టించుకున్నాడు. అలాగే మంచాలకి బంగారం తాపడం చేయించుకున్నాడు. వాళ్ళ ఆవిడకి బంగారపు చెప్పులు. ఇలా కే బంగారం 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 పిచ్చితోటి ఆ చేసి అసలు ప్రజల్ని పీడించి పీడించి, అంటే నేననేది ఏంటంటే, ఏ 20వ శతాబ్దము, ఆ ఏ 19, 18, 17 శతాబ్దాల గురించి కాదండి, 20వ శతాబ్దంలోనే జరిగింది ఇది. అంటే మనం బాగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక 30 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది, అంతకంటే దూరం కాదు. మరి అది కూడా తెలియలేదు ఏంటండి జగన్మోహన్ రెడ్డికి అసలు. అంటే తెలియక చేశారా, తెలిసి చేశారా? మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్, మనకి పక్కన జయలలిత, ఆమెకి ఆమె చీరలు కావచ్చు, ఆమె నగలు కావచ్చు, ఆమె చెప్పులు, ఆఖరికి ఆమె చెప్పులు కావచ్చు, పెద్ద పెద్ద పెట్టెల్లో పెట్టి వాటిని కర్ణాటక రాష్ట్రం కోర్టుకి తీసుకెళ్లి ఆ కోర్టు అధీనంలో పెట్టాలి అంటే ట్రాలీలు ట్రాలీలు వెళ్ళాయండి. ఇంత చేసి ఆమె ఏం తీసుకెళ్ళిందండి? ఆమె ఏం తీసుకెళ్ళింది? ఏమీ తీసుకెళ్ళాల. జర్నలిస్ట్ ఒకళ్ళు అడిగారు ఏమనంటే, కరణ్ తాపర్, మీరు ఇంత సంపాదించారు కదా, ఇంత సంపద ఉంది కదా మీ దగ్గర, ఇదంతా ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు అని అడిగాడు. ఆయన చాలా సర్కాస్టిక్ గానే అడుగుతాడు. అడిగితే, నేను ఈ నేను లేని ఈ లోకంలో ఏం జరిగితే నాకెందుకు అంది. చాలా ఆ అది విషాదంగా అన్నదో, అప్పటికే ఆమెకి తత్వం బోధపడి అన్నదో ఏమో తెలియదు కానీ, నేను లేని ఈ లోకంలో ఏం జరిగితే నాకెందుకు అన్నది. నేను అట్లాగే ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తాను.
తర్వాత నాకు అంతే. నా నా అసలు ఏమై ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ సంపదలు ఎక్కడికి వెళ్తాయి అనుకుంటున్నారు, ఏమవుతాయి అనుకుంటున్నారంటే, నేను నేను చాలా చాలా తాత్వికంగా చెప్పింది ఆవిడ. కానీ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదండి. ఇప్పుడు ఎక్కడో దగ్గర ఎందుకో గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు కదా, నీకు దేవుడిచ్చిన అన్నయ్య. ఈ దేవుడిచ్చిన అన్నయ్య, నేను శ్రీకృష్ణదేవరాయల అంశతో పుట్టాను అని వడ్డాణాలు నగలు వేసుకొని, ఒక శ్రీకృష్ణదేవరాయల సింహాసనం లాంటి సింహాసనాన్ని జయించుకొని ఆ సింహాసనంలో కూర్చొని మురిసిపోయాడు కదా వాడు. మరి వాడి సంగతి ఏంటి? జుట్టు పోతే జుట్టు కూడా పెట్టించుకున్నాడు. నేను దాన్ని పెద్దగా తప్పు పట్టను, కానీ అసలు చెప్తున్నా అంటే, అంతకుముందు చూసి ఇప్పుడు చూసిన దానికి మనకి అర్థం అవుతుంది అనుకోండి. అంటే ఇది బాడీ షేమింగ్ కాదు దయచేసి. అంటే వాళ్ళు ఏదో మాకు డబ్బు వచ్చింది కాబట్టి మేము అనుభవించాలి. ఈ రోజుకి నిన్నగాక మొన్న అంబానీ ఆ రికార్డుని తిరగరాశాడు తప్పితే, అంబానీ కొడుకు పెళ్లి వరకు కూడా ఈ ఈ జగన్మోహన్ రెడ్డి దేవుడిచ్చిన అన్నయ్య చేసిందే ఖరీదైన పెళ్లి భారతదేశంలో. మరి అసలు వీరంతా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ డబ్బుల్ని సహజ వనరులు దోచుకుంటే వస్తున్నాయా, ప్రజల కడుపులు కొడితే వస్తున్నాయా, లేకపోతే ప్రజల రక్త మాంసాలు మీరు కేజీల లెక్క అమ్మితే, లేదా వాళ్ళ స్వేదాన్ని లీటర్ల చొప్పున అమ్మితే వస్తుందా? ఎట్లా వస్తున్నాయి అనుకుంటున్నారు ఈ డబ్బులన్నీ? ఈ సంపద ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ఎవరికి చెందాల్సిన సంపద మీకు వస్తుంది అనుకుంటున్నారు? ఈ విధంగా ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకుంటా వెళ్ళటం. పైగా ఇవన్నీ సరిపోనట్లు ఈ రాష్ట్రం విభజించబడిన తర్వాత, నువ్వు అక్కడ 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్ ఆఫీస్ కి, అది నీ నివాస గృహమా, నీ కార్యాలయమా, లేకపోతే ఐపాక్ కార్యాలయమా, దానికి టెక్నికల్ సపోర్ట్ కోసం, సాంకేతిక ఆ పరమైన సహాయ సహకారాల కోసం నువ్వు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నీకు? అసలు ఈ డబ్బులన్నీ విడుదల చేసిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడున్నాడు? ఆయన పట్టుకుని రావాలి. నిన్నగాక మొన్న వాసుదేవరెడ్డి బ్రావర్ బ్రావరేజెస్ చిన్న డౌట్. కార్పొరేషన్. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మార్చులు, వారికి ఎక్కువ ఆ, ఉందంటారా ఈ ప్యాలెస్ వ్యవహారంలో, లేదా పర్యాటక శాఖ మంత్రి రోజా గారి మెడకు ఎక్కువ చుట్టుకుంటుందంటారా? అంటే పర్యాటక శాఖ మంత్రిగా ఆమె ఆ ఆ మ్, లా- ఆ ల్యాండ్ ని ఇలా, అది అంతకు ముందు కట్టకూడదండి, అక్కడ ఏమి నిర్మాణాలు చేయకూడదు. ఉమ్, ఎందుకంటే పర్యావరణం దృష్ట్యా అట్లాంటి చోట పర్మిషన్ ఇచ్చినందుకు, ఆమె సంతకాలు పెట్టినందుకు ఆమె, అలాగే దీనికి నిధులు విడుదల చేసింది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కదా. ఆయన వస్తారు, ఈవిడ వస్తారు. ఒకవేళ పర్యాటక శాఖకి నిధులతోటి గనక ఆ భవనాన్ని నిర్మించారనుకోండి, ఆ ప్యాలెస్ నిర్మించారనుకోండి, అప్పుడు మొత్తం రోజా మీదకి వస్తుంది. అట్లా కాకుండా ఈమె జీవో ఇష్యూ చేసి అక్కడ కట్టడానికి ఒప్పుకుని, తర్వాత అక్కడ కట్టేందుకు డబ్బులు మట్టుకు ఆర్థిక శాఖ సమకూర్చింది అనుకోండి ఆ నిధుల్ని, అప్పుడు ఆయనకి ఈమెకి ఇద్దరికి కలిపి పడుతుంది అన్నమాట. అంటే వీళ్ళిద్దరే కాకుండా టూరిజం శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థిక శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ కూడా ఇరుక్కుంటారు. అందరూ ఇరుక్కుంటారండి, అందరూ ఇరుక్కుంటారు. ఇప్పుడు నేను వాసుదేవ్ రెడ్డి పేరు చెప్పబోతున్నాను కదా, అవును. బ్రోవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్. ఆయన ఇంట్లో 600 కేజీల బంగారు కడ్డీలు దొరికినాయండి. ఉమ్, పేదలకు మొన్న పంచి- జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అవగానే ప్రైవేట్ ఫ్లైట్ మాట్లాడుకుని ఉమ్, వెళ్ళేటప్పుడు, ఫ్లైట్ ఫుల్గా వెళ్ళింది, వచ్చేప్పుడు కేవలం 2 సూట్ కేసులతో వచ్చింది. అంటే దానిలో ఏం పట్టుకెళ్ళి ఉంటాడు అంటే, బంగారం పట్టుకెళ్ళి ఉంటాడు అని నేనంటే, చాలా మంది అదేంటి అట్లా ఎట్లా పట్టుకెళ్తాడు అని చెప్పి అన్నారు. వీళ్ళు లిక్కర్ మీద వచ్చిన డబ్బుల్ని బంగారం ఇసుక మీద వచ్చిన డబ్బుల్ని బంగారం రూపంలోకి మార్చారండి. ఎందుకంటే డబ్బులు అంటే వాటిని ఖర్చు పెట్టడం కష్టం అవుతుంది.
అంటే ఇప్పుడు ఒకవేళ ఏమన్నా నోట్ల రద్దు ఇట్లాంటి ఉపద్రవాలు ఏమైనా వచ్చినప్పుడు చాలా కష్టం అవుతుంది, తరలించడానికి కూడా కష్టం అవుతుంది. బంగారం అనుకోండి, దాని విలువ ఎప్పటికీ తగ్గదు. ప్లస్ దాన్ని అది పాడవదు కదా, ముందు అన్నిటికన్నా ముందు మీరు ఎక్కడన్నా గొయ్యి తీసి గొయ్యిలో పాతి పెడితే కూడా బంగారం పాడవదు, డబ్బుకు చెదలబట్టే అవకాశం ఉంది. ఇట్లా ఈ చేశారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎంతెంత ఉందో కూడా బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దగ్గర కావచ్చు, రోజా దగ్గర కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ దగ్గర కూడా ఎంత పేరుకుందో, ఈ డబ్బులు ఎన్ని ఉన్నాయో తెలుస్తాయి. ఇంకొక చిన్న నా ప్రశ్న మేడం, చిన్న ప్రశ్న. ఇప్పుడు అంత ఆ, అంత భారీ మొత్తంలో బంగారపు బిస్కెట్లు కొనాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్, విజిలెన్స్ వీళ్ళందరి సహకారం కూడా ఉండాలేమో కదా. ఇప్పుడు మీరు ఇన్ని ఖచ్చితంగా. అన్ని కిలోలు, టన్నుల్లో, మీరు గ్రాముల్లో కాదు కదా. అవును. ఇప్పుడు 200 రూపాయల మించి కాదండి, 2 లక్షల రూపాయల మించి బంగారం కొనాలి అంటే సామాన్యుడేమో పాన్ కార్డు చూపించాలంట. ఉమ్, మరి వీళ్ళకేమో మరి ఇంతంత బంగారం ఎక్కడి నుంచి వస్తుందో. ఆ ఎందుకండి మీరు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు కానీ, చెప్పండి. డిమానిటైజేషన్ టైంలో 2000 రూపాయలు నోటును ప్రవేశపెట్టినప్పుడు శేఖర్ రెడ్డి అనే వాడి ఇంట్లో 200 కోట్లు దొరికింది కదా, అన్ని 2000 రూపాయల నోట్లే. వాళ్ళకి ఆర్బీఐ సప్లై చేసిందండి డబ్బుల్ని. బ్యాంకుల దగ్గరికి మామూలు పిచ్చోళ్ళేమో జనాలు ఓట్లేసి ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న పిచ్చోళ్ళేమో లైన్లలో నుంచి చచ్చారు కొంతమంది. దానివల్ల చాలా ప్రతి వ్యక్తి మీద ఎంతో కొంత ఆర్థిక భారం పడింది, పెద్దోళ్ళకి పెద్దగా, చిన్నోళ్ళకి చిన్నగా. కానీ వాళ్ళు తెచ్చుకున్నారు అంటే ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? వాళ్ళ ఇంటికి వ్యాన్లు వచ్చి 2000 రూపాయల నోట్లు ఇచ్చి 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు పట్టుకుపోయినాయండి వ్యాన్లు వచ్చి. డైరెక్ట్ గా ఆశ్రమాలకు వెళ్ళినాయి వ్యాన్లు, రాజకీయ నాయకుల ఇళ్ళకి వెళ్ళి, ఆఖరికి కేసీఆర్ ఇంటికి కూడా వచ్చినట్లుగా ఆధారాలు ఉన్నాయి. దీన్ని ఎవరు కాదంటారు? మరి డబ్బులు ఆ విధంగా దొరికినప్పుడు బంగారం ఏ విధంగా దొరకదండి? ఈ దేశంలో ఏదైనా దొరుకుతుందండి, పేదోడికి అన్నం తప్పితే రాజకీయ నాయకులకి, ధనవంతులకి అన్ని దొరుకుతాయి. ఇది ఒక భూతల స్వర్గం ఒక రకంగా. ఇప్పుడు లండన్ ఉంది, లండన్ లో ఇన్ని ఇన్ని కోట్లు అని అని కట్టేసేస్తే వాళ్ళకి అక్కడ స్థిర నివాసం ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎన్ని దేశాల్లో అంటే అన్ని దేశాల్లో అవినీతిమయం చేసిన వాళ్ళు, ఆ దేశాల నుంచి, ఆ చట్టాల నుంచి తప్పించుకోవాలనుకునే వాళ్ళకి ఆమ్, లండన్ ఒక డెస్టినేషన్ వెడ్డింగ్లు అంటారు కదా, అట్లా డెస్టినేషన్ ప్లేస్ అన్నమాట అది. అయితే మరి ఇప్పుడు వల్లభనేని వంశీ ఎన్నికల్లో ఓడిపోగానే వెంటనే ఆ, అమెరికా వచ్చేసేసి, మీకే తెలియాలి ఈ వార్త, వచ్చేసి గ్రీన్ కార్డుకి అప్లై చేశాడని తెలిసింది. గ్రీన్ కార్డు కూడా వచ్చిందంట. ఆయన లేడు, ఇప్పుడు ఇండియాలో లేడని చెప్పుకుంటున్నారు. మరి నేను ఎక్కడన్నా కనిపిస్తే నా మాట నేను వెనక్కి తీసుకుంటాను, భారతదేశంలో ఎక్కడన్నా కనిపిస్తే. EB5 గ్రీన్ కార్డ్ అని చెప్పారండి. అదేనండి. అదే ఏదో వచ్చేసాడంట. ఇప్పుడు ఆయన కోసం తనులు తిన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఆయన దగ్గర జెండాలు మోసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఖచ్చితంగా ఆయనకే ఓటేశారు అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో, వాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నరకం చూస్తారు. అంటే భయం భయంగా బిక్కు బిక్కుమంటా ఉంటమే వాళ్ళు. వాళ్ళకి ఏం ప్రామిసులు చేసి వాళ్ళని తిప్పుకున్నాడో తనతో పాటు, ఏం ప్రామిస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడో. ఇప్పుడు నాకు తెలిసి కూడా ఆమ్, ఒక స్కామ్ ఉంది. చాలా మంది దగ్గర నుంచి ఆమ్, డబ్బులు తీసుకున్న వాడు ఇతనికి పార్ట్నర్ అని. దాదాపు వాడు 2,000 కోట్ల స్కామ్ చేశాడు వాడు. చేసి ఇప్పుడు వాడు ఏం చేశాడంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే ఏమంటారు దాన్ని, ఐపీ పిటిషన్ వేశాడు అనమాట. నేను, నా దగ్గర ఏమి డబ్బులు లేవని చేతులు ఎత్తేసాడు. వాడికి డబ్బులు సమకూర్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఏడుస్తున్నారు. ఇది విజయవాడలో జరిగిందండి ఆ స్కామ్. మరి అంటే నేను ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నానని కాదు కానీ,
ఎన్నికల కోసమే చేస్తుంటాడు, వాడితోటి వీడు కలిసి వీడితోటి వాడు కలిసి, వాడి వాటా వాడికి వీడి వాటా వీళ్ళకి, ఈ జనాలందరిని ఎత్తిన చెంగు. దానికి ప్రభుత్వ సహకారం. అంటే ఇలా చెప్పుకుంటూ పోతేనండి, జగన్మోహన్ రెడ్డి ఆయన చేసేది ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. పెద్ద పెద్ద స్కామ్లు, పెద్ద పెద్ద వ్యవహారాలు, విలాసాలకు కావచ్చు, ప్యాలెస్ల కోసం కావచ్చు, ఏదన్నా కానీ ఆయన చేసుకున్నాడు. ఇక్కడ ఈ చిన్నవాళ్ళు రేపు ఎన్నికల్లో గెలవటం ఖర్చు పెట్టడానికో దేనికో చేశారు. ఇప్పుడు అసలు విషయానికి మనము వస్తే గనక, కోడెల శివప్రసాద్ గారు ఆ రోజు ఎందుకు ఆ, శాసనసభ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఆయనంత ధైర్యవంతుడు, ఆయన్ని పులి అనేవాళ్ళు, సింహం అనేవాళ్ళు, సరే అవన్నీ పక్కన పెట్టేస్తానండి. ఏదేమైనా ఆయన ధైర్యవంతుడు అనటానికి మటుకు చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఆయన చట్టాన్ని చేతిలో కూడా తీసుకుని ఉండొచ్చు. అలాగే ఉమ్, కానీ ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఆయన ఆయన మీద ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నట్లు 33 కేసులుండి ఛార్జ్ షీట్లు పడి, అంటే ఎఫ్ఐఆర్లు ఛార్జ్ షీట్లుగా మారి, ఛార్జ్ షీట్ల ద్వారా కోర్టులో అనుమానితుడుగానో నిందితుడుగానో చేర్చి ఆయన్ని విచారించి ఆయన్ని రిమాండ్కి తరలించడం కావచ్చు, అలాంటివి ఏమైనా జరిగాయా? అలాంటివి ఏమీ జరగలేదు. కేవలం ఏంటి అంటే 2 లక్షల రూపాయల ఫర్నిచర్, కేవలం 2 లక్షలు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. 2 లక్షల రూపాయల ఫర్నిచర్ ని ఆయన నా దగ్గర ఉంది తీసుకెళ్ళండి అని చెప్పి ఆయన లెటర్ రాస్తే, ఆయన లెటర్ ని పక్కన డ్రాలో పక్కన పడేసేసి ఆయన ఫర్నిచర్ దొంగతనం చేశాడు, ఫర్నిచర్ పెట్టుకున్నాడు అని ఆయన మీద ఆయన్ని విచారణకు పిలవటం, పొద్దున్న సాయంత్రం విచారణకు పిలవటం. నేను ఒకప్పుడు హోంశాఖ మంత్రిగా చేశాను, దానికంటే ముందు డాక్టర్ని, కొన్ని వేల ఆపరేషన్లు చేశాను, మీతోనే ఆపరేషన్ చేయించుకోవాలి నేను 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 ఇంకెవ్వరిని నమ్మను అని గనక పేషెంట్ అంటే గనక, అలాంటి వాళ్ళందరినీ ఒక రోజు ఉంచి, ఆయన హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి వాళ్ళ ఊరు వెళ్ళి ఆపరేషన్లు చేసిన మహానుభావుడు అండి ఆయన. ఒక డాక్టర్గా ఆయన ఆయన అంత న్యాయం చేశాడు పేషెంట్ కోసం. అలాంటి వ్యక్తి ఎన్ని డబ్బులు సంపాదించవచ్చు? ఫీజు తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా చేయొచ్చు కదా. ఆయన దగ్గర ఎన్ని డబ్బులు ఉండొచ్చు? కేవలం 2 లక్షల ఫర్నిచర్ గురించి ఇంత ఇంత గందరగోళం చేశారు. 500 కోట్లు ఎక్కడ, 2 లక్షలు ఎక్కడ? హస్తి మస్కాంతరం కాదు కదండి, కాదండి. ఒక ఏనుగుకి ఒక దోమకి ఉన్నంత ఆ వ్యత్యాసం కనిపించట్లా మనకి ఇక్కడ. ఇక ఆ అది తట్టుకోలేక, ఆ వేదనను భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఆత్మహత్య పిరికివాడి చర్య అంటారు కానీ, కానీ ఆ సందర్భంలో ఆయన గతం ఆయనకి గుర్తొచ్చి ఉండొచ్చు. నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి అనే ఒక వేదనకి గురి కావచ్చు. ఎన్ని మాటలు మాట్లాడారండి ఆయన్ని. ఆ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆయన ఆత్మహత్య చేసుకునే లోపు ఎన్నెన్ని మాటలు మాట్లాడారు. సంస్కారం హీనంగా మాట్లాడారా, లేకపోతే బుద్ధిహీనంగా మాట్లాడారా, చట్ట వ్యతిరేకంగా మాట్లాడారా, చట్టాన్ని చేతిలోకి తీసుకుని మాట్లాడారా? చూసుకుంటే ఆ మాటలన్నీ వెరసి ఆయన ఆత్మహత్యకి పురుగొల్పాయి. ఆ తర్వాత ఆ కేసు అతిగతి లేదండి. అసలు నిజంగా ఇది ఆ ఎఫ్ఐఆర్కి అర్హమైందేనా కాదా? లేదు, ఎఫ్ఐఆర్కి అర్హమే, కానీ ఛార్జ్ షీట్ వేసి మేము విచారిస్తాము అనేంత స్థాయిలో ఆ కేసు ఉందా అంటే లేదు. మరి ఉంటే చేసేవాళ్లే కదా. అదేమంటే ఎవరి మీద అయితే కేసు పెట్టామో ఆయనే చనిపోయాక ఇంకేంటి అనొచ్చు కానీ, కానీ మీరు కొండను దవ్వి ఎలుకను పెట్టాము అంటే కనీసం ఎలుకను చూపించాలిగా. కొండను దవ్వటానికి అయిన ఖర్చుకి మీరు బాధ్యత వహించాల్సిందేగా. సరే, ఏది ఏమైనా అది జరిగిందండి. ఇప్పుడు మీకు ప్రజలు ముందే ఊహించి మీకు మంచి శిక్ష వేశారు.
కేవలం 11 మందితోటి ఒక క్రికెట్ టీంని ఇచ్చారు ఆంధ్ర ప్రజలు. ఆడుదాం ఆంధ్ర అంటారో, పాడుదాం ఆంధ్ర అంటారో, లేకపోతే ఆ ఈ ఆ, మంత్రులందరూ కలిసి ఆ జైలుకి వెళ్తే అక్కడ కూర్చొని అందరూ కలిసి అంత్యాక్షరి ఆడుకుంటారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఆ ఇప్పుడు నిన్నటి నుంచి ఈ నిన్న పొద్దు నుంచి కోడెల శివప్రసాద్ గారి పేరు మారు మ్రోగిపోతుంది. మరి ఇల్- అప్పుడు చాలా మంది ఇప్పుడు మేధావులు ఉన్నారు కదా. ఆ ఈ మేధావులందరూ ఇప్పుడు మరి దీనికి ఏం చెప్తారు సమాధానం? ఈ 500 కోట్లు రాబోయే స్కాములు అన్ని పక్కన పెట్టేయండి. ఈ రోజుకి ఈ రోజు పవన్ కళ్యాణ్ వల్లే గెలిచాడు అని కొంతమంది, ఇలా రకరకాల వక్ర భాష్యాలు చెప్పారు కదా. ఏమో ఈవీఎంలను కూడా సమీక్షించాలి కదా, సమీక్షించవచ్చు కదా అని ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం ఆయన గురించి. మరి నాకు తెలిసి తనకు మాలిన ధర్మం చేస్తాడు మోడీ అని నేనైతే అనుకోను. మరి ఒకవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంల ద్వారానే చంద్రబాబు నాయుడు గెలిస్తే కేంద్రంలో 400 సీట్లు 400 సీట్లు అని చెప్పి డంకా బజాయించి చెప్పిన మోడీ ఎందుకు 240కి పరిమితం అయ్యాడు? ఇంత చిన్న లాజిక్ మర్చిపోయాడా ఈ సదరు మేధావి? చిన్న లాజిక్ కదండి ఇది. మనకే తట్టింది అంటే ఆయనకి తట్టొద్దా? ఆయన మేధావితనంలో, ఆయన చదివిన పుస్తకాల్లో వాళ్ళు, ఆయన రాశాడు కూడా పుస్తకాలు. ఇంత చిన్న లాజిక్ ఆయనకు తెలియదా అండి? లాజిక్లు తెలియక కాదు. ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డికి ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి, ఒక బూస్ట్ ఇవ్వడానికి ఆయనకి ఆ ఒక మన మా చిన్నప్పుడు జీవన్ టోన్ అని ఒక టానిక్ ఉండేది. ఆ జీవన్ టోన్ టానిక్ లాగా ఆయన ఏం చేశాడంటే, మొన్న ఆయన ప్రెస్ మీటు జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఒక ధైర్యాన్ని ఇచ్చింది. అంటే నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళొచ్చు, నేను ప్రజల్లోకి వెళ్ళి నేను మాట్లాడతాను, నేను మాట్లాడాలి. ఆ తర్వాత రోజే వచ్చి ఆయన ఏం పర్వాలేదు, ఒక్క 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి చాలు, మళ్ళీ మనమే వస్తున్నాం. 5 ఏళ్ళు కళ్ళు మూసుకోవాలంట. అంటే అంత ఈజీగా అయిపోద్దా 5 ఏళ్ళు? ఈ 5 ఏళ్ళు మీరు కళ్ళు మూసుకుంటేనో కాదు, మీరు బతికి పట్టగట్టగలిగేది అధికార పక్షం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మీరు బతికి పట్టగట్టుతారు, మళ్ళీ తర్వాత మీరు ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటుందంటే నేను ఊరుకోను, నేను నమ్మను ముందు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పనిలోకి దిగిపోయారు. పనిలో కంటే ఇన్ ద మీన్స్ మీ మీద కక్ష తీర్చుకుంటానికి కాదండి. అమరావతిలో పనులు మొదలైపోయినాయి. ఆ సరే, ఏదైనా కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారని నమ్మకం ఉంది. ప్రజలకి ద్రోహం చేస్తారని అయితే అనుకోను. ఎందుకంటే ఇన్ని అనుభవాలు చూసిన తర్వాత 2019లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు మట్టుకు కళ్ళు మూసుకుంటాడని నేను అనుకోను. ఆయన కళ్ళు తెరిచే ఉంటాడు. అవసరమైతే మూడో కన్ను కూడా తెరిచాడు అనుకోండి, ఇంకా మీరు కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోద్ది అని కొంగజాపం చేస్తానంటే కుదరదు. ఎవరెవరు ఎక్కడ తేల్తారో, ఎవరెవరు ఏ జైల్లో తేల్తారో, ఎవరెవరి మీద ఏం కేసులు బుక్ అవుతాయో, ఎవరు పెట్టిన సంతకాలు వాళ్ళకి గుర్తున్నాయో లేదో ఒకసారి ఆ కూర్చొని, ఓడిపోయిన మంత్రులందరూ కూర్చొని, మంత్రులు ఎవరు గెలవలేదు కదా ఇప్పుడు, పని పాట లేదు ఎట్లాగూ, కూర్చొని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు గుర్తు చేసుకుంటే కనీసం మీరు అప్రూవర్లుగా మారితేనన్నా ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు. లేదు మేము ఇంకా జగనన్న భజనే చేస్తాము, ప్యాలెస్లకి రాళ్ళెత్తిన కూలీల్లాగా మారతాము అనుకుంటారా? మీ ఇష్టం. మిమ్మల్ని మట్టుకు ప్రజలు క్షమించరు. ఇది మట్టుకు వాస్తవం. ఇది ఇది కఠోర సత్యం, కఠిన ఆ సత్యము. దీన్ని మీరు ఎంత అర్థం చేసుకుంటే, ఓడిపోయిన మంత్రులు కావచ్చు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, మీరు అంత కనీసం అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంకా మాకు రాజకీయాలు ఉన్నాయి అనుకుంటున్నారో లేవనుకుంటున్నారో, మీరు
కనీసం ఇప్పుడు ఆలోచిస్తే మీరు ప్రజలకు ఏది అన్యాయం చేశారు, ఎంత ద్రోహం చేశారో, ఎందుకు మిమ్మల్ని ప్రజలు ఓడించారో మీకు అర్థమవుతుంది. అసలు ప్రజలు నన్ను ఎందుకు ఓడించారో నాకే తెలియట్లేదు అని మొదటి రోజు కన్నీళ్లు పెట్టుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇందుకే ఓడించారు నాయన నేను, ఇంకెన్ని వస్తాయో బయటికి, ఇది ఒక్కటేంటి అసలు. అందుకే మనిషికి ఒక తరం గురించి ఆలోచించిన తప్పులేదు, రెండు తరాల గురించి ఆలోచించిన తప్పులేదు, కానీ ఆ లీడర్ సినిమాలో చెప్పినట్లు ఈ పోగేసుకోవడం ఏంటండి, ఈ ప్యాలెస్లు కట్టుకోవడం ఏంటి. పైగా ఇప్పుడు ఏం చెప్తున్నారు, రాష్ట్రపతి గాని ప్రధానమంత్రి గాని అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఉండటం కోసం కట్టామని చెప్తున్నారు. ఇది ఎలా ఉందంటే మింగ మెతుకులేదు కానీ మేసాలకు సంపంగి నూనె అన్నట్టు లేదండి. అసలు మన రాష్ట్రం పరిస్థితి ఏంటి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మనం ఎక్కడున్నాము, మనం ఎలా ఉన్నాము, అవన్నీ మర్చిపోయి 500 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకుంటామా. అలాగే ఇంకొకటండి, ఇంకొక దారుణం. అమరావతిలో సెక్రటేరియట్ ఉంటే సెక్రటేరియట్కి వెళ్ళటానికి మా అయ్యగారికి ఓపిక లేక తన ప్యాలెస్ పక్కన క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. తాడేపల్లి ప్యాలెస్ తను కట్టుకోవచ్చు, కానీ దానిలో ఫర్నిచర్ కోసం 5 కోట్లు రిలీజ్ చేసుకున్నాడండి. ఈ క్యాంప్ ఆఫీస్ కట్టడానికి, ఈ క్యాంప్ ఆఫీస్ లో మళ్ళీ అంటే సెక్రటేరియట్ లో ఉన్నాయన్నీ అక్కడ ఉంచేసేసి వాటికి తాళాలు వేసేసి అవన్నీ తుప్పట్టేలాగా చేసేసి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ లో కూర్చున్నారు వీళ్ళందరూ కలిసి. ఎంత ఎంత దూరం అండి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళటా, తన నివాసం నుంచి రోజు సెక్రటేరియట్కి వెళ్తాను, నీకు వచ్చిన నొప్పి ఏంటి అసలు. సెక్రటేరియట్ కాక ఎక్కడికి వెళ్తావు నువ్వు, నీకెందుకు ఇంటి పక్కన క్యాంప్ ఆఫీసు. నువ్వు కావాలనుకుంటే ఏ వైజాగ్ లోనో క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నావంటే ఒక అర్థం ఉంటది. ఎందుకంటే అటు వెళ్ళినప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు ఉండాల్సి వస్తే ఉంటాను అని చెప్పుకోవటానికి. లేదు అనుకుంటే ఈ మూలకి వెళ్తే గనక మన తమిళనాడు బోర్డర్కో దేనికో అటు సైడ్ ఏమన్నా వెళ్తే గనక ఏ తిరుపతిలోనో క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నామంటే ఒక అర్థం ఉంది. అసలు ఇంటి పక్కన క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవడం ఏంటండి, ఇది విడ్డూరం కాదు అసలు. మళ్ళీ దానికి బోల్డ్ ఖర్చు. మళ్ళీ ఈ ఖర్చులో నొక్కేసేవాడు ఎంతమంది, పొక్కేసేవాళ్ళు ఎంతమంది, ఇవన్నీ చేశారు. ఇంత జల్సా చేయాల్సిన అవసరం ఉందా చెప్పండి. మన రాష్ట్రం ఉన్న పరిస్థితిలో, నేను ప్రతిసారి చెప్పేది అది, మన రాష్ట్రం ఉన్న పరిస్థితిలో ఇవన్నీ చేసి రాష్ట్రాన్ని దివాళా తీసి కనీస జ్ఞానం లేకుండా 5వ క్లాస్ పిల్లోడైనా ఆలోచిస్తాడు రేపేంటి అని. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మీ విలాసాల కోసం, మీ ఆర్భాటాల కోసం, మీ పిచ్చిని, మీ పిచ్చి మనసుని ఆ సంతృప్తి పరచడం కోసం చేసిన పనులు తప్పితే ఇది వేరే ఏమీ లేదండి. ఇక్కడ ఒక మీ వ్యక్తిగతమైన ఆ ఏమంటారు దాన్ని తృప్తిపరచుకోవడానికి చేసిన పనులు తప్పితే ఇది వేరే ఏమీ కాదు. మరి దీనికి ఆ నేను ఒకటే అడగదలుచుకున్నాను. ఈయన్ని చాలా మంది మేధావులు, చాలా మంది ఆ కూలీ ఆ కూలి మీడియా, ఇలా చాలా మీడియాలు ఉన్నాయి కదా, ఈయన్ని సపోర్ట్ చేసిన మీడియాలు, ఆ అలాగే మేధావులు ఉన్నారు. ఆ చంద్రబాబు నాయుడు నాణ్యమైన లిక్కర్ని ఇస్తాను నేను, వాళ్ళ డబ్బుకి న్యాయం చేస్తాను అంటే దాన్ని పీకి 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 దాన్ని ఆ, అంటే ఆ, అది ఎంత అంటే కోడిగుడ్డు మీద ఈకలు కాదండి, ఆ ఆ గుడ్డు పెట్టిన కోడికి ఎన్ని ఈకలు ఉన్నాయో కూడా లెక్కేసిన మహానుభావుడు ఒక ఆయన. సరే ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు ఇవాళ. ఆ వీళ్ళందరూ ఏంటి చెప్తారో చూడాలి. ఆ వాళ్ళ సొంత ఛానల్లో అయితే ఒక ఆయన ఏకంగా వచ్చేసేసి జర్నలిస్టు, ఆ పెట్టండి డీజేలు, కట్టండి ఫ్లెక్సీలు, వెయ్యండి పూలు అని ఆ ఆ, సంబరాలకి సన్నద్ధం కండి అని చెప్పి ఆయన ఒక పెద్ద ఆ, మహాకవిలాగా ఒక పెద్ద పద్యం చదివేశాడు. ఇవన్నీ కూడా ఏంటి అంటే
అధినాయకుడిని తృప్తిపరచటానికి, ఆ అధినాయకుడిని ఆ పొగడకపోతే, ఆ ఆ పాత రోజుల్లో ఆ, ఉమ్, ఆ, రాజులు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడటం మొదలెట్టగానే వహవా వహవా అనేవాళ్ళు. కొంచెం మాట్లాడగానే వహవా వహవా అనేవాళ్ళు. అసలు ఇప్పుడు రాజుగారు ఏం మాట్లాడారో వినపడకుండా వహవా వహవా అంటుండేవాళ్ళు. వాళ్ళని అందుకు పెట్టుకుంటారంటే అట్లా రాజుగారు ఏం మాట్లాడాడో ప్రజలకు అర్థం కాకుండా ఉండటానికి ఈ భజన బ్యాచ్ ని పెడతా ఉంటారు. అలాంటి భజన బ్యాచ్ గా తయారైపోయిన మీడియా మొత్తం, అమ్, ఆయన సమర్థించిన మీడియా మొత్తం ఇవాళ ప్రజల ముందు మోకరిల్లి మేము మాట్లాడింది తప్పయింది అని చెప్పి మీరు అమ్, మీడియా ముఖంగా ప్రజల్ని క్షమాపణ కోరితే తప్పితే మీరు చేసిన పాపాలకు నిష్కృతి లేదు. ఇంకా రోజుకొకటి వస్తూనే ఉంటాయి. ఆ, ఎవరి ఈ పాపంలో ఎవరి భాగం ఎంతో ఎవరికి వాళ్ళు సొంతంగా ఆలోచించుకుని ఆ, స్వీయ శిక్షకి సన్నద్ధం కావాలని కోరుకుంటున్నా ఈ సందర్భంగా. రైట్. ధన్యవాదాలు మేడం, కృష్ణకుమారి గారు.